హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మరి ఆ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ అబ్జర్వ్ చేసే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మ్యాథ్స్, 9th to 10th ఎస్జిటి స్టాండర్డ్లో కూడా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు ప్లేలిస్ట్లో వీడియోస్ ఇచ్చాము, ఫ్రీగా ఇచ్చాము. ఒక్కసారి మీరు మన ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మ్యాథ్స్ డౌట్ ఉన్న వారికి క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీరు ఏ వీడియో కావాలి అనుకుంటే ఆ వీడియో అయితే వాచ్ చేయొచ్చు. ఇది ఒక మంచి అవకాశము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రీ వాట్సాప్లో అయితే మీకు వీడియోస్ సెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఎవరైనా ఎస్జిటి బేస్ చేసుకొని 15 రివిజన్ ఎగ్జామ్స్ అదేవిధంగా 5 గ్రాండ్ టెస్ట్ రాయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. 8341949272 కేవలము 300 రూపీస్కే ఇస్తున్నాము. బిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఈ సమయంలో రివిజన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. ఇలా షెడ్యూల్ వైజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా షెడ్యూల్ వైజ్గా మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం కాబట్టి మీకు బాగా యూజ్ అవుతుందని మాత్రము అనుకుంటున్నా. మరి లేట్ చేయకుండా న్యూస్ పేపర్స్లో డిఫరెంట్ న్యూస్ పేపర్స్లో డిఫరెంట్ ఆర్టికల్స్ వచ్చాయి. ఒక్కసారి మనము 1 by 1 అబ్జర్వ్ చేస్తే ఈనాడు పేపర్లో అయితే నేటి నుండి డిఎస్సి మాక్ టెస్ట్ అని ఇచ్చాడు. దీన్ని బేస్ చేసుకొని డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. మరి ఇక్కడైతే బుధవారం ఉదయం 11 గంటల నుండి అని చెప్పాడు. మరి ఆల్రెడీ అఫీషియల్ సైట్లో అయితే మాత్రము మాక్ టెస్ట్ అని పెట్టారు. అది కూడా ఒక్కొక్క ఎస్జిటి అనుకోండి ఒక 30 బిట్లు, సెక్షన్ 1 5 బిట్లు, సెక్షన్ బి 10 బిట్లు, అలా 160 బిట్స్కి అయితే ఇవ్వలేదు. అఫీషియల్ సైట్ అబ్జర్వ్ చేశాము. అఫీషియల్ సైట్లో ఫ్రీ మాక్ టెస్ట్లు అవైలబుల్ అని ఇచ్చారు. సో అక్కడ క్లిక్ చేస్తే ప్రతి ఫ్రీ మాక్ టెస్ట్లో ఒక 30 బిట్లు 40 బిట్లు అలా ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కో సెక్షన్కి 5 బిట్లు, ఒక్కో సెక్షన్కి 10 బిట్లు అలా ఇచ్చారు. మనకు అఫీషియల్గా అంటే మనకు మెయిన్ ఎగ్జామ్ 160 బిట్స్కి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ బిట్స్ ప్రకారం అయితే ఇవ్వలేదు. ఆ బిట్స్ ప్రకారం ఇచ్చింటే డిఎస్బి ఆస్పిరెంట్స్కి ఒక మాక్ టెస్ట్, ఒక ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అనేది రాసింటే ఒక మంచి అవగాహన అయితే ఏర్పడేది. మరి ఇక్కడ ఈనాడు పేపర్లో అయితే 11 గంటల నుండి అవైలబుల్ అని ఇచ్చాడు. ఆల్రెడీ అఫీషియల్ సైట్లో అయితే పెట్టాడు. ఒక్కసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఎలా రాయాలో కూడా మీకు వీడియో చివరిలో చెప్పాను, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయగలరు. ఓకేనా? సో ప్రతి సెక్షన్కి 5 బిట్లు అలా ఇచ్చాడు అనమాట. ఇది ఒక డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. పేపర్లో మాత్రం ఉదయం 11 గంటలకు ఇచ్చారు. ఒక్కసారి చెక్ చేద్దాం దాని గురించి కూడా. 16,347 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సిని ప్రకటించింది. డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్ జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరగనున్నాయి. ఇది 100% అయితే డేట్ ఫిక్స్. ఓకే, ఫస్ట్ వన్ ఓకే. అంటే అఫీషియల్ సైట్లో ఆల్రెడీ మాక్ టెస్ట్ పెట్టాడు. 160 బిట్స్ పరంగా అయితే ఇవ్వలేదు. ఏదో ప్రతి సెక్షన్కి 5-10 మార్కు 5-10 బిట్స్ అయితే అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఒక్కసారి మీరు కూడా దాన్ని వాచ్ చేయగలరు. ఎలా అనేది మీకు క్లియర్లో చెప్పాను. వీడియో చివరిలో ఎలా రాయాలో కూడా చెప్పాను. ఒక్కసారి మీరు దాన్ని కూడా వాచ్ చేయండి. కంటిన్యూషన్లో చివరి వరకు వాచ్ చేయండి. మరి ఇంకొక పేపర్లో ఆంధ్రప్రభ పేపర్లో మాత్రము కొంచెం హైలైట్ చేస్తూ ఒక ఫ్లాష్ న్యూస్ లాగా ఇచ్చాడు. నేటి నుండి డిఎస్సిలోకి ఓకే మాక్ టెస్ట్. ఇక్కడ ఒక్కసారి చూడండి. నార్మలైజేషన్ విధానంపై ఆందోళన అనవసరము. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది నార్మలైజేషన్ ప్రక్రియ కంపల్సరీగా ఉంటుంది. సో మనకు టెట్లో చూసాం నార్మలైజేషన్. సో డిఎస్సికి కూడా నార్మలైజేషన్ అనేది ఉంటుంది అనేటువంటి ఒక స్పష్టత అయితే ఇచ్చారు. మరి ఏ జిల్లాకు ఆ క్వశ్చన్ పేపర్ అనేది మాత్రం ఇప్పుడు డైనమోలోనే ఉంది. సో నార్మలైజేషన్ ఉంటుంది అంటే మాత్రము ఇంకా ఏ జిల్లాకు ఆ జిల్లా క్వశ్చన్ పేపర్ అయితే ఇచ్చే ఆలోచనలు అయితే గవర్నమెంట్ లేదు అనేటువంటిది మనం ఇక్కడ ఒక స్పష్టమైనటువంటి అవగాహన అయితే ఇచ్చారనమాట. సో ఏ జిల్లాకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చింటే బాగుండేది. అప్పుడు విద్యార్థుల్లో ఎటువంటి అసంతృప్తి ఉండేది కాదు. సో ఏ జిల్లాకు పోటీ పడుతున్నారో వారందరికీ ఒకే క్వశ్చన్ పేపర్ ఉండేది కాబట్టి విద్యార్థుల్లో ఎటువంటి అసంతృప్తి అనేది ఉండేది కాదు. సో నార్మలైజేషన్ విధానం ఉంటుంది. ఇండైరెక్ట్గా విధానంపై ఆందోళన అనవసరము అని ఇచ్చాడు. అంటే ఏ జిల్లాకు ఆ జిల్లా క్వశ్చన్ పేపర్ అనేది మనకి ఇక్కడ కొంచెం క్వశ్చన్ మార్క్ అనే ఉంది. అలా ఉండే ఆలోచనలు అయితే లేనట్టే కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఒక్కసారి మనం న్యూస్ అబ్జర్వ్ చేస్తే ఏమని మ్యాటర్ రాశారో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డిఎస్సి మాక్ టెస్ట్లు అధికారిక వెబ్సైట్లో బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఓకే, దీని గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. తుది పరీక్ష ఏ విధంగా ఉంటుందో ఇది మాత్రము ఒక్కసారి చూడండి. తుది పరీక్ష ఇక్కడ రాయడం మాత్రము
తుది పరీక్ష ఏ విధంగా ఉంటుందో నమూనా పరీక్షలు రాస్తే అర్థమవుతున్నాయి. ఇక అభ్యర్థులు ఆన్లైన్ పరీక్షల్లో అమలు చేయాలంటున్నారు. ఇక్కడ తుది పరీక్ష ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుందని ఇచ్చాడు. బట్ అఫీషియల్ సైట్లో అయితే అలా ఇవ్వలేదు. నేను చెక్ చేసినప్పుడైతే అలా లేదు ఫ్రెండ్స్. మరి తర్వాత 11 తర్వాత 12 తర్వాత అలా ఇస్తాడేమో మనకైతే తెలియదు. ప్రెజెంట్ అయితే నేను చెక్ చేసినప్పుడు అఫీషియల్ సైట్లో ప్రతి దానికి ఒక 30 బిట్లు 40 బిట్లు అలా ఇచ్చాడు అంతే తప్ప 160 బిట్స్కి అయితే ఇవ్వలేదు నేను చూసినప్పుడు. మరి తర్వాత ఏమన్నా మధ్యాహ్నం కానీ రాత్రి కానీ అలా ఇస్తారేమో మనం వెయిట్ చేయాల్సిందే. ఓకేనా. నెక్స్ట్, ఇక అభ్యర్థుల్లో ఆన్లైన్ పరీక్షల్లో అమలు చేయనున్న నార్మలైజేషన్ గురించి పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన దృష్టికి తీసుకువెళ్ళగా, ఈ విధానం గురించి అపోహలు పెట్టుకోవద్దు. ఈ విధానం గురించి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు, పెట్టుకోవద్దని సూచించారు. నార్మలైజేషన్ వల్ల ఏ ఒక్క అభ్యర్థికి నష్టం ఉండదు. ఇప్పటి వరకే జేఈఈ, నీటు, బ్యాంకు, ఇతర ప్రవేశ పరీక్షలు, అనేక రకాల ప్రభుత్వ ప్రవేశ పరీక్షలకు ఈ విధానం అనేది అమలు జరుగుతుంది. నార్మలైజేషన్ వల్ల అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. ఇక పరీక్షా కేంద్రాల పరిశీలన జరుగుతుందని, త్వరలోనే ఆయా కేంద్రాల వివరాలు వెల్లడిస్తామని డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి తెలపడం అయితే జరిగింది. వనరులు లేకనే ఒకే రోజు పరీక్ష నిర్వహించలేకపోతున్నామని, అన్ని లక్షల మందికి ఒకే రోజు పరీక్ష నిర్వహించే కెపాసిటీ, వనరులు స్థానికంగా అందుబాటులో లేవనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గమనించాలనేటువంటి న్యూస్ అయితే ఈరోజు హైలైట్ చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఓవరాల్గా నార్మలైజేషన్ ప్రక్రియ ఉంటుంది అని స్పష్టంగా తెలియచేయడం జరిగింది. మరి ఏ జిల్లాకు ఆ క్వశ్చన్ పేపర్ అనేది కూడా ఇప్పుడు మనము డౌటే అనేటువంటిది మాత్రం ఇక్కడ మనకు ఒక స్పష్టత అయితే ఏర్పడింది. సో ఏది ఏమైనా కానివ్వండి, ఎగ్జామ్ డేట్స్ వరకు మనము వెయిట్ చేయాల్సిందే. సో 30వ తేదీ నుంచి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్కి అయితే అవకాశం ఇచ్చారు కాబట్టి 30వ తేదీ నుంచి మనం ఒక్కసారి చూద్దాం. సో ఏది ఏమైనా కానివ్వండి, ఇవన్నీ మీరు పక్కన పెట్టేసి మీ ఫోకస్ అనేది ఇంకా కేవలం 15 డేస్ సమయం మాత్రమే ఉంది ఫ్రెండ్స్. ఈ 15 డేస్ సమయం మీరు ఏ విధంగా అయితే ప్రిపరేషన్ కొనసాగిస్తారో ఆ విధంగానే మీ రిజల్ట్ అనేది డిపెండ్ అయింది. హెల్త్ జాగ్రత్త అని మాత్రం నేను మళ్ళీ చెప్తున్నా. ఆరోగ్యం పైన చాలా వరకు ఇంట్రెస్ట్ చూపించండి. అదేవిధంగా పాసిబిలిటీ ఉన్నంత వరకు సమయాన్ని పెంచుకోండి. ప్రిపరేషన్ సమయం అనేది పెంచండి. పోటీ అనేది అప్లికేషన్ బేస్ చేసుకొని ఉండదు. మీ డిస్టిక్లో మీ కేటగిరీకి ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో 10 పోస్టులు ఉంటే ఆ 10 పోస్టులలో నువ్వు ఉండాలనేటువంటి ఆలోచన తప్ప ఇంకా మీకు మిగతా అప్లికేషన్ల సంఖ్యను బేస్ చేసుకొని అనవసరము. ఓకే ఫ్రెండ్స్, మరి మాక్ టెస్ట్ ప్రాసెస్ కూడా మీకు కంటిన్యూషన్ చెప్పాను, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు వద్దు, ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, ఎటువంటి టెన్షన్స్ అవసరం లేదు. హ్యాపీగా పీస్ఫుల్గా మీ ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ పైన క్లిక్ చేయండి. గూగుల్ క్రోమ్ పైన క్లిక్ చేసి అదే సర్చ్ బార్ ఉంటుంది కదా, ఆ సర్చ్ బార్లో మీరు ఏపీ డిఎస్సి అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఏపీ డిఎస్సి పైన క్లిక్ చేస్తే మీకు డిఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మెసేజ్ బోర్డులో కూడా ఏపీ డిఎస్సి 2025 మాక్ టెస్ట్ ఆర్ అవైలబుల్ అని మెసేజ్ బాక్స్లో కూడా ఇచ్చారు చూడండి. మీరు ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఒక ఆప్షన్ మీకు ఇక్కడ చూడండి, మాక్ టెస్ట్ లింక్స్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీరు ఏదైతే మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి అనుకుంటున్నారో దానిపైన క్లిక్ హియర్. సో ఎస్జిటి అటెంప్ట్ చేస్తున్నా, క్లిక్ హియర్ పైన క్లిక్ చేసా. సో సింప్లీ ఇక్కడ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఏం లేవు, బట్ ఎగ్జామ్లో అడుగుతుంది కానీ ఇక్కడ ఏం అవసరం లేదు. సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. మీకు ఈ కలర్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి చదువుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఐఎమ్ రెడీ టు బిగిన్ పైన క్లిక్ చేస్తే ఓపెన్ కాదు, ఎందుకంటే ఐ హ్యావ్ రీడ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్, అంటే నేను ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకున్నాను, నాకు ఓకే మొత్తం ఓకే అన్నట్టుగా ఇక్కడ స్క్వేర్ బాక్స్ మీద మీరు ఏం చేయాలి, ఓకే అని ఇచ్చేయాలి. ఓకే అని ఇచ్చిన తర్వాత మాత్రమే ఓపెన్ అవుతుంది అనమాట. ఐఎమ్ రెడీ టు బిగిన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్లో మీకు టైం కనిపిస్తుంది చూడండి, టైం లెఫ్ట్ అని, అంటే మొత్తం మనకు 2.5 hours 150 minutes కాబట్టి అక్కడ 150 నుంచి డిస్ప్లే అవుతుంది. బట్ ఇక్కడ మాక్ టెస్ట్ కూడా గవర్నమెంట్ మొత్తం మీద ఇచ్చింటే బాగుండేది, 160 బిట్స్ ఇచ్చింటే బాగుండేది. బట్ 160 ఇవ్వలేదు, ఊరికే ఒక సెక్షన్లో 4-5 బిట్లు 5-10 అట్లా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. సో జస్ట్ శాంపిల్ కోసం మాత్రమే ఇచ్చాడనమాట. ఇది ఆల్రెడీ శాంపిల్ టెట్లో మీకు ఎలా రాశారో తెలుసు. సో మళ్ళీ ఇది ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒక మొత్తం మీద ఒక మాక్ టెస్ట్ అంటే మెయిన్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే 160 బిట్స్కి ఏ విధంగా అయితే ఉంటుందో అలా ఇచ్చింటే బాగుండేది అని నా ఒపీనియన్. ఓకే, ఎనీహౌ మీరు ఎస్జిటి ఇచ్చారు. ఇక్కడ సెక్షన్స్ బేస్ చేసుకొని 1 2 3 4 5 సెక్షన్స్ ఉన్నాయి.
మీరు ఏ సెక్షన్ కావాలంటే ఏ సెక్షన్ అటెంప్ట్ చేసుకోవచ్చు. మీకు ఒక్కసారి చూద్దాం. కలర్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5లో 2, 3, 4, 5 వైట్గా కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, నువ్వు ఇంకా క్వశ్చన్సే చూడలేదు అని. ఫస్ట్ మాత్రం రెడ్లో కనిపిస్తుంది అంటే అర్థం ఏంటి, క్వశ్చన్ ఓపెన్ అయింది చూడండి, అంటే క్వశ్చన్ చూసావు ఆన్సర్ చేయలేదు అని. మీరు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ బబులింగ్ చూడండి. మీరు ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఒకసారి చేసిన తర్వాత అది ఫిక్స్డ్ అని ఏం కాదు. మీరు ఏదైనా ఆన్సర్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. మార్చుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. అప్పుడు 1 అనేది గ్రీన్ మార్క్, అంటే పక్కాగా మీరు ఆన్సర్ చేసేసారు అని. ఇన్ కేస్ సెకండ్ క్వశ్చన్ మీరు ఫుట్బాలా క్రికెట్ అనేది డౌట్ ఉంది అనుకోండి, ఆన్సర్ పెట్టుకోకుండా రివ్యూ పెట్టుకోవచ్చు. ఆన్సర్ పెట్టుకోకుండా రివ్యూ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే, మీరు ఒక లాస్ట్లో టైం లేక చెక్ చేసుకోలేదనుకోండి, అది ఆన్సర్ చేయనట్టు వెళ్ళిపోతుంది అనమాట. ఇట్స్ బెటర్ మళ్ళీ అదే క్వశ్చన్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఆన్సర్ చేయండి. అంటే క్రికెటా ఫుట్బాలా డౌట్ ఉంది, ఓకే ఫుట్బాల్ అనుకుంటుండవు మ్యాక్సిమము. సో ఇప్పుడు నీకు డౌట్ ఉంది అనుకో, ఇప్పుడు మార్కులు మరి రివ్యూ పెట్టుకో. అప్పుడు మీకు ఇక్కడ చూడండి గ్రీన్ కూడా వచ్చి, అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఆన్సర్ చేసి రివ్యూ పెట్టుకున్నావు అనుకోండి, లాస్ట్లో ఇన్ కేస్ నువ్వు మర్చిపోయినా కానీ అది ఆన్సర్ చేసినట్టే వెళ్ళిపోతుంది, ఆన్సర్ చేసినట్లే ఉంటుంది. ఒకవేళ నీకు లాస్ట్ టైం ఉంది, గ్రీన్ మార్కే రావాలనుకుంటే కన్ఫ్యూజ్ కాకుండా 2లోకి వెళ్ళిపోయి ఆ 2నే ఉన్నట్టు 2నే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కండి, అది గ్రీన్ కలర్ వచ్చేసింది. ఈ విధంగా మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. ఇలా మీకు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనుకున్నారో దానిపైన క్లిక్ చేసి మీరు ఏం చేయాలి, సెక్షన్ 2కి వచ్చాము, సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవడమే. చూడండి సెకండ్ క్వశ్చన్ రెడ్ మార్కే ఉంది, అంటే నువ్వు క్వశ్చన్ చూసావు బట్ ఆన్సర్ చేయలేదు, క్వశ్చన్ చూసావు ఆన్సర్ చేయలేదు అని మనకి ఇక్కడ రెడ్ మార్కులతో ఇండికేషన్ అయితే వస్తుంది. చూడండి ఇక్కడ ఇప్పుడు మనం ప్రీవియస్లోకి వెళ్ళిపోవాలంటే మీకు అక్కడైతే క్లియర్గా చూపిస్తుంది సెక్షన్ 2లో. ఓకేనా, సెక్షన్ 2 సెక్షన్ 1 పైన కనిపించాయి కదా, ఆ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు 1, 5 మాత్రమే చేసావు, 2, 3, 4 అనేటివి మనం ఆన్సర్సే చేయలేదు. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి అన్నీ చెయ్యండి. సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు ప్రతి క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయండి. ఈ విధంగా మీరు మొత్తము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్లో మొత్తం అన్ని సెక్షన్స్ కూడా చెక్ చేసుకోండి. ఇలా మొత్తము 5 సెక్షన్లు ఉన్నాయి కదా, సెక్షన్ కూడా చెక్ చేసుకోండి. ప్రతిదీ మీకు అక్కడ ఎన్ని సెక్షన్లు ఉంటే అన్ని సెక్షన్లో మనకి ఏ కలర్ రావాలి, గ్రీన్ కలర్ మాత్రమే రావాలి. మధ్య మధ్యలో టైం కూడా చెక్ చేసుకోండి, ఎందుకంటే లాస్ట్ 000 వచ్చిందంటే టైం అనేది అయిపోయినట్టు. ఈ విధంగా మీరు ఎగ్జామ్స్ ఒక్కసారి ఫ్రీ మాక్ టెస్ట్ చెక్ చేసుకోగలరు.